ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము కాల నియమములు 4వ భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యము. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనము ముందు భాగంలో ఏం నేర్చుకున్నామంటే, కాలము పలు భాగములుగా విభాగింపబడినది. అందులో 3వ భాగమైనటువంటి మనస్సాక్షి కాలంను గురించి వివరముగా తెలుసుకున్నాము. ఈ కాలంలో నివసించినటువంటి మానవునికి తన మనస్సాక్షి ధర్మశాస్త్రముగా నిలబడిందని, అతడు జీవించిన విధానము ఆ మనస్సాక్షి ద్వారా అతనికి సాక్ష్యం పలుకుచున్నదన్న విశేషాలన్నిటినీ మనము ముందు భాగంలో వివరముగా తెలుసుకున్నాము. మరి ఈ భాగంలో 4వ విభాగమైనటువంటి, అనగా కాల నియమముల్లో 4వ విభాగమైనటువంటి ధర్మశాస్త్ర కాలంను గురించి వివరముగా తెలుసుకుందాము. ధర్మశాస్త్ర కాలం అనేది మోషే మొదలుకొని బాప్తిస్మమిచ్చు యోహాను వరకు గల కాలమును మనము ధర్మశాస్త్ర కాలముగా చెప్పుకొనవచ్చును. ఈ కాలమందు మనుష్యుడు ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడుగా లేకపోతే అనీతిమంతుడుగా తీర్పు తీర్చబడుచుండెను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వాక్యం చదివినట్లయితే, మనుషుని యొక్క హృదయ కాఠిన్యంను బట్టి ధర్మశాస్త్రం అనేది నియమింపబడెను. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రం అనబడేది ధర్మ విరోధులకును అలాగే అవిధేయులకును నియమింపబడెను. ఇది ఇశ్రాయేల్ ప్రజల కొరకు మాత్రమే నియమింపబడినని ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వాక్యం మనకు వివరంగా తెలుపుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చనని తేటగా వ్రాయబడినది. మనుషుడు లేక మానవుడు ధర్మశాస్త్రం వలన సంపూర్ణ సిద్ధి పొందలేదని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వాక్యము మరియు 19వ వాక్యము వివరముగా తెలుపుచున్నది. క్రీస్తు ప్రత్యక్షమగు వరకు ఈ ధర్మశాస్త్రం అనేది మానవుని కొరకు ఇవ్వబడెను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యము మరియు 19వ వాక్యం మనకు వివరంగా తెలుపుతున్నది. అలాగే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం మనకు వివరంగా తెలుపుతున్నది. దీని అర్థం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మానవదారిగా ఈ భూమి మీద వచ్చినంత కాలం వరకు ధర్మశాస్త్రం అనబడేది యూదులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక శాస్త్రముగా, అంటే ఒక జడ్జిమెంటల్ రెఫరెన్స్గా ఉండెనని మనకు తెలుపబడుచున్నది. ఎందుకంటే మానవుడు ఏ విధముగా జీవించాలి, అతడు తప్పుడు మార్గంలో ఉంటే ఈ ధర్మశాస్త్రం ప్రకారము అతడు తప్పు చేసినని, అతడు నీతి మార్గంలో జీవిస్తే ధర్మశాస్త్రం అనుసారముగా ఆ మనుషుడు జీవించాడని ఒక జడ్జిమెంటల్ రెఫరెన్స్గా ఈ ధర్మశాస్త్రం అనబడేది ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినంత వరకు యూదులకు ఇవ్వబడిన ఒక రెఫరెన్స్ అన్నమాట. ఇదండి ధర్మశాస్త్ర కాలం గురించినటువంటి కొద్దిపాటి
వివరణ మిగతా కాల నియమముల గురించి తరువాయి వచ్చే భాగముల్లో వివరంగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.